గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి ఈ రోజుకి ఏడాది పూర్తవుతోంది. గతేడాది ఇదే రోజున అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి రన్వేపై రైన పైకి దూసుకెళ్లి టేక్ ఆఫ్ అయినటువంటి కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆ విమానం నియంత్రణ కోల్పోయింది. సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై కుప్పకూలింది. రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుందో కూడా ఊహించే లోపే విమాన ఇంధన ట్యాంకులు పేలిపోయి ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారింది. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, పైలట్లు, క్యాబిన్ క్రూతో పాటుగా హాస్టల్లో ఉన్నటువంటి అమాయక విద్యార్థులు కలిపి మొత్తంగా 275 మందికి పైగా సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా AI-171 విమానం లండన్కు బయలుదేరింది. కానీ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే విమానం సమీపంలో ఉన్నటువంటి హాస్టల్పై కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక్కరు మినహా విమానంలోని ప్రయాణికులందరూ అంటే 241 మంది చనిపోయారు. వీరిలో 169 మంది భారతీయులున్నారు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్కు చెందిన వారైతే ఒక కెనడియన్ ఉన్నారు. అలాగే మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం హాస్టల్పై పడినటువంటి సమయంలో హాస్టల్లోని విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా మొత్తం ఈ విమాన ప్రమాదంలో 271 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇచ్చింది. కాలం ముందుకు సాగిపోతూ ఉంటుంది, కానీ కొన్ని గాయాలను మాత్రం గుండెల్లో శాశ్వతంగా మిగిల్చి వెళ్తుంది. సరిగ్గా ఏడాది క్రితం అహ్మదాబాద్లో జరిగినటువంటి ఒక ఘోర విమాన ప్రమాదం వందలాది జీవితాలను ఒక్క క్షణంలో ఛిద్రం చేసింది. ఆ ప్రమాదం కేవలం ఒక విమానాన్ని మాత్రమే కాదు, గాల్లోనూ నేలపైన ఎన్నో కుటుంబాల భవిష్యత్తును, కలలను, ఆశలను బూడిద చేసింది. ఈరోజు ఆ ప్రమాద శిథిలాలనైతే తొలగించారు, వార్తలు కూడా మరుగున పడ్డాయి. కానీ ఆత్మీయులను కోల్పోయినటువంటి వారికి మాత్రం కాలం అక్కడే ఆగిపోయింది. ఆనాటి భయానక మధ్యాహ్నం నాటి పొగ గందరగోళంలోనే వారి ప్రపంచమంతా నిలిచిపోయింది. ఒకప్పుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఆ విషాదం ఇప్పుడు వారికి ఒంటరి వేదనగా మిగిలింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ప్రకారం విమానం గాల్లోకి లేచిన వెంటనే 2 ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఇందుకు కారణం ఇంజన్ ఇంధనాన్ని నియంత్రించే స్విచ్లు ఒక్క సెకండ్ వ్యవధిలోనే రన్ పొజిషన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్కు మారిపోయాయని తేలింది. ఈ స్విచ్లు ఎలా మారాయన్న విషయంలో దర్యాప్తులో కీలకంగా మారింది. అయితే వెస్ట్రన్ మీడియా కథనాల ప్రకారం పైలట్లే పొరపాటున లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఆ స్విచ్లను ఆపేసి ఉంటారని ప్రచారం జరిగింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ నెక్స్ట్ పైలట్ని "నువ్వు ఫ్యూయల్ ఎందుకు కట్ ఆఫ్ చేశావు" అని అడిగారని, "నేను చెయ్యలేదు" అని సమాధానం వచ్చినట్టుగా చెప్పింది. దాంతో వెస్ట్రన్ మీడియా పైలట్ సుమిత్ సబర్వాల్దే తప్పు అన్నట్టుగా తేల్చేశాయి. అయితే భారతీయ పైలట్ల సంఘం, విమానయాన నిపుణులు, బోయింగ్ విజిల్ బ్లోయర్లు దీనిని తీవ్రంగా ఖండించాయి. విమానంలో సంభవించినటువంటి తీవ్రమైనటువంటి విద్యుత్ లోపం కారణంగానే అలా జరిగి ఉంటుందని వారు వాదిస్తున్నారు. విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు భారీ షార్ట్ సర్క్యూట్ లేకపోతే సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా ఫిజికల్గా స్విచ్లు మారకపోయినా ఫ్లైట్ రికార్డర్లో అవి కట్ ఆఫ్ అయినట్లుగా రికార్డ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికాకు చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ అనే సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రమాదానికి గురైన 11 ఏళ్ల నాటి ఈ బోయింగ్ 787 విమానంలో అంతకు ముందు కూడా అనేక తయారీ, నిర్వహణ లోపాలు, విద్యుత్ వ్యవస్థ వైఫల్యాలు ఉన్నట్టుగా యుఎస్ సెనెట్ సబ్ కమిటీకు నివేదించింది. ఇక చివరగా ఈ విమాన ప్రమాదం పైలట్ల పొరపాటు వల్ల జరిగిందా, లేకుంటే అంతర్గత సాంకేతిక లోపాలు లేకుంటే విద్యుత్ లోపాల వల్ల జరిగిందా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది. తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇది సాంకేతిక లోపం అని తేలితే గ్లోబల్ ఏవియేషన్ రంగంలో బోయింగ్ సంస్థకు పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. 1 year అయింది, కాకపోతే ఇప్పటికీ రిపోర్ట్ రాలేదు. గుజరాత్లో ఏడాది క్రితం ఎయిర్ ఇండియా విమాన
కూలిన ఘటన ఘోర దుర్ఘటనకు జరిగినటువంటి క్యాంపస్ రూపురేఖలను మార్చేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విషాద ఛాయలను తొలగించి ఆ ప్రదేశాన్ని అత్యాధునిక వైద్య విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 547 కోట్ల భారీ ప్రణాళికను ప్రకటించింది. కూలిపోయిన హాస్టళ్లు, భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలతో ఈ ప్రాంతానికి సరికొత్త భవిష్యత్తును అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది జరిగిన విమాన ప్రమాద మృతులకు నివాళులు అర్పించినటువంటి గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా ఈ బృహత్ ప్రణాళిక వివరాలను వెల్లడించారు. ఆ విషాద గాయాలను ప్రగతి సంకల్పంగా మార్చాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. అసర్వా సివిల్ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి న్యూ మెంటల్ క్యాంపస్ మొత్తం 171,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. గతేడాది జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందినటువంటి AI-171 బోయింగ్ 737 డ్రీమ్ లైనర్ విమానం ఈ క్యాంపస్ లోని విద్యార్థుల హాస్టళ్లు, మెస్ భవనాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో అతుల్యం 1 నుంచి 4 హాస్టల్ భవనాలు, క్యాంటీన్, వివాహిత పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నివసించే 4 బ్లాకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో దెబ్బతిన్నటువంటి అన్ని భవనాలను పూర్తిగా కూల్చివేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ స్థలంలో కొత్త ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, హాస్టళ్లను నిర్మించనున్నారు. మొదటి దశలో విమానం కూలినటువంటి సుమారు 25,000 చదరపు మీటర్ల స్థలంలో పారాప్లేజియా, వెన్నెముక ఆసుపత్రి, పునరావాస కేంద్రం అంటే రీహాబిలిటేషన్ సెంటర్లను, ఫిజియోథెరపీ కాలేజీలను, 500 మంది విద్యార్థుల కోసం ఒక హాస్టల్ను నిర్మిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో మొత్తంగా 295 కోట్లను కేటాయించింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా విద్యార్థుల వసతి, భోజన సౌకర్యాలను పునరుద్ధరించి విస్తరించబోతున్నారు. క్యాంపస్లో ప్రస్తుతం సోపానం అండర్ గ్రాడ్యుయేట్ హాస్టల్ పక్కనే వివాహిత పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 510 యూనిట్లతో కొత్త హాస్టల్ బ్లాక్లను నిర్మిస్తారు. దీనికి 192 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అలాగే 800 మంది విద్యార్థులకు సరిపడా ఆధునిక భోజనశాలను 10 కోట్లతో వ్యయంతో నిర్మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ లో భాగంగా రాష్ట్ర ఔషధ పరీక్ష మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఇదే క్యాంపస్ లో అత్యాధునిక ఫుడ్ అండ్ డ్రగ్స్ ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేయనున్నారు. వడోదరాలోని NABL ఆమోదిత ల్యాబొరేటరీ నమూనాలో దీన్ని నిర్మిస్తారు. దీని నిర్మాణానికి 60.61 కోట్ల అవసరమని అంచనా వేస్తున్నారు. 50 కోట్లతో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఈ క్యాంపస్ రాష్ట్రంలోనే ఒక ప్రధాన ఆరోగ్య వైద్య పరిశోధన విద్యా కేంద్రంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగి సంవత్సరం పూర్తయింది. ఆ బాధిత కుటుంబాల్లో ఇప్పటికీ బాధే ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది అని. నిజంగా టెక్నికల్ గానే సమస్యలు వచ్చాయా? ఇంధనానికి సరఫరా చేసేటువంటి స్విచ్లు ఎలా ఆగిపోయాయి? అక్కడ పర్సనల్గా ఇష్యూ అనేది జరిగిందా, లేకుంటే మెకానికల్గా ఇష్యూ అయిందా? ఎలాంటి ప్రమాదం వల్ల ఇంత పెద్ద విపత్తు జరిగింది అనేది ఇప్పటికీ తేలలేదు. వీటన్నిటికీ సంబంధించి బాధిత కుటుంబాలైతే ఆన్సర్లని వెతుకుతూనే ఉన్నారు. ఎప్పటికీ ఆ ఆన్సర్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.